వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారు. శ్రీకాళహస్తిలో స్వామివారిని దర్శించుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం. ప్రత్యేకంగా నిర్వహించే రాహుకేతు పూజలు చేయించుకున్న మాజీ ముఖ్యమంత్రి. కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్. మరో 90 లక్షల రూపాయలతోటి మటన్ మరియు ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి. గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథుడు. అనంతపురం పెనుకొండ మండలం గుట్టూరులో వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలోని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి తామర గింజలు, తులసి గింజలు, పవిత్ర మాలలతో వేడుక స్వప్నాన తిరుమాంజన హంస వాహనం బ్రహ్మపద ప్రాప్తి హంస వాహనం సేవలోని శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మనాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులను అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. తిరుమల శ్రీవారి కైంకర్యంలోని తరించిన సుగంధ ద్రవ్యాలు, ఎండు ఫలాలు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహన సేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళా బృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి. ఇందులో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నర్తన గణపతి కళారూపకం ఆకట్టుకుంది. అదేవిధంగా భృంగు మహర్షి శ్రీవారి రూపాలంకృతులతోటి తమిళనాడు బృందం భరతనాట్యం అందరినీ కూడా ఆకట్టుకుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుపతి జిల్లాలోని దక్షిణ కాశీగా పిలువబడే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలోని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని ప్రత్యేకంగా నిర్వహించే రాహు కేతు పూజలు చేయించుకున్నారు. వీరికి ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు పాలక మండలి సభ్యులు జయశ్యామ్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయంలోని గురుదక్షిణమూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు మరియు చిత్రపటం అందించారు.
गजकर्णिकाय नमः ओम लंबोदर वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरम्बार्गे अस्मिन् कुम्भे सर्वतीर्थादिपदं वर्णं ध्यायामि परमाहिमीनान्ग्रवभिक्तदृढस्वल्पिनारः आभरणार्थमपि पुष्पान् समर्पयामि ओम रस्तु रुद्राभिषेक फलप्राप्तिरस्तु सन्तु यजमानस्य कामाः 2 కోట్ల రూపాయల నిధులతో ఆధునిక వసతులతో కూరగాయల మార్కెట్ నిర్మాణం పూర్తయిందని మరో 90 లక్షల రూపాయలతో మటన్ మరియు ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. 20 లక్షల రూపాయల నిధులతోటి జనార్దన్ రెడ్డి కాలనీలో కాలువ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీ చల్లా కాలువ సమీపంలో కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. పనులు కూడా వేగంగా జరుగుతున్నది. ప్రతి పని కూడా ఈరోజు ప్రతి సచివాలయం కింద దాదాపు 20 లక్షల రూపాయలతో పనులు కూడా మన ఎమ్మెల్యే గారు పనులు కూడా అన్ని పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా ఈరోజు 3వ వార్డులో కర్ణాటక కూడా దాదాపు 20 లక్షల రూపాయలతో ఈ డ్రైనేజీ ఎంతో అవసరమైంది. ఈ బీసీ కాల్ నుంచి కూడా ఈ 1వ వార్డు గుండా బైన్సేపేట మీదుగా ఈ కాలువ ఎంతో ప్రధానమైంది. దీనికి 20 లక్షలు కేటాయించి ఈరోజు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఇవన్నీ కూడా పనులు కొద్ది పూర్తి చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఊరు పట్ల ప్రజలందరూ కూడా మేము ఎమ్మెల్యే గారు భక్తుల చేత పూజలు అందుకుంటున్న గణనాథుడు గంగమ్మవుడికి చేరుతున్నాడు. వినాయకుడికి అతి ప్రీతికరమైన ఉండ్రాలతో పూజించి ఆశీస్సులు అందుకున్న భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో గంగమ్మవుడికి చేరుస్తున్నారు. ఊరేగింపులతో సందడిగా నిమజ్జన మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించి సందడి ఏకాంతంతుడిగా ఘన వీడ్కోలు పలికారు. ఇక అనంతపురం పెనుకొండ మండలం గుట్టూరులో వైభవంగా వినాయక నిమజ్జనం వేడుకలు నిర్వహించారు. 3 రోజుల నుంచి పందిరిలోని కొలువు తీరిన వినాయకుడికి గ్రామస్తులు పూజలు నిర్వహించి బుధవారం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా గుట్టూరు సందడి వాతావరణం అంతా కూడా నెలకొంది. డప్పులు కొడుతూ యువత ఉత్సాహంతో అలావు తొక్కారు. బాణసంచా కాల్చి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకున్నారు. వినాయక చవితి సందర్భంగా గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పీలేరులోని 130కి పైగా కేంద్రాల్లో విభిన్న వినాయకుల విగ్రహాలను భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించారు. 3 రోజుల పాటు భక్తుల దర్శనాల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం బుధవారం పట్టణ శివారులోని అయ్యప్ప నాయను చెరువులో క్రేన్ల సాయంతో గణనాథులను నిమజ్జనం చేశారు.
అట్లే వదలాలి సంధ్య బాగా అబ్బా గణేశుడు ముట్టుకున్నా ఆఫ్ చేసేదా వినాయక చవితి అనగానే గుర్తొచ్చే వాటిలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒకటి. చవితి పందిర్ల వద్ద రాత్రి వేళల్లో కాలక్షేపం కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ గణపతి టౌన్షిప్లో ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకను జరిపారు. స్థానిక మహిళలు తెలంగాణ పద్ధతిలో బతుకమ్మ ఆడారు. వీరితో కలిసి కొంతమంది పురుషులు కూడా కాలు కదిపారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి అయినటువంటి బతుకమ్మను ఇక్కడ నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందని స్థానిక మహిళలు తెలిపారు. అదేవిధంగా తమ టౌన్షిప్లో ప్రతి పండుగను ఐకమత్యంతో జరుపుకుంటామని కమిటీ సభ్యులు వెల్లడించారు.
సైలెంట్గా ఉన్నారు. మాది లక్ష్మీ గణపతి టౌన్షిప్. ఈ టౌన్షిప్ నందు విజయలక్ష్మి గణపతి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం మేము వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుతాం. ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక వివిధ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్, ఆర్ట్ ప్రోగ్రామ్స్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరం కలిపి చేసుకునే ఇది. అందుకని ప్రతి సంవత్సరం మా టౌన్షిప్ నందు అందరం కలిసి ప్రతి పండుగను కలిసి చేసుకుంటాము. చాలా సంతోషం. మా తెలంగాణలో జరిగే బతుకమ్మ గురించి చెప్పాలంటే, బతుకమ్మని మేము గౌరీదేవిగా భావిస్తాము. రకరకాల పూలు తీసుకొచ్చి ప్రతి ఇంట ఉన్న ఒక ఆడపిల్ల, ప్రతి ఆడపిల్ల చేస్తారు. చేసి అందరూ కలిసి గుడి దగ్గర బతుకమ్మ ఆడి అందరూ కలిసి సంతోషంగా చెరువులోకి వెళ్ళి వదిలిపెట్టొస్తారు. సౌభాగ్యాలు కలగాలని, పంటలు బాగా పండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటది. అందుకని మా తెలంగాణలో ఈ బతుకమ్మ చాలా ఫేమస్ అండి. మా తెలంగాణలో జరిగే బతుకమ్మని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అందరూ ఆడుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ ఆడుకొని సంతోషంగా జరుపుకున్నామండి. ఇలాగే ముందుగా ఇంకా అందరం కలిసి ఇంకా చాలా మంది వచ్చి ఈ బతుకమ్మని మా తెలంగాణలో జరిగినట్టుగా ఈ ఏపీలో కూడా అందరూ కలిసి బాగా ఘనంగా జరుపుకోవాలండి. కర్నూలు జిల్లా ఆదోనిలోని వాలంటీర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. తిట్లు పడినాడు. అప్పుడు పార్పొలం చూసింటాడు. పార్పొలం చూసినట్లున్నాడు. లేదంటే ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్ట వద్ద బాలుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మద్దలకట్ట గ్రామానికి చెందిన ప్రజలు వినాయక నిమజ్జనానికి వెళ్తున్న సమయంలో విజయవాడ నుండి శ్రీశైలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు సాయి గాలిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ్ముడు కందుకూరు హాస్పిటల్ తీసుకెళ్ళండి. కందుకూరు తీసుకెళ్ళండి. రమ్మన్నారు. వినాయక చవితి పండుగ అంటేనే అందరిలో ఉత్సాహం,
భారీ విగ్రహాలు, వీధి వీధిన మండపాలు, ఆకర్షణీయమైన సెట్టింగులు, ఉదయం నుంచి విశేష పూజలు, భక్తుల దర్శనాలతో అర్ధరాత్రి వరకు సందడే సందడి. విఘ్నాలు తొలగించే వినాయకుడు విభిన్న ఆకృతుల్లో కొలువుదీరి పూజలు అందుకుంటున్నాడు. విశాఖలోను వాడవాడలా బొజ్జ గణపయ్య పలు ఆకారాల్లో కొలువుదీరి భక్తులను ఆకర్షిస్తున్నాడు. ప్రపంచానికి శక్తి సామర్థ్యాలు, వారి మేధస్సుతో గ్రాండ్ సక్సెస్ చేసిన చంద్రయాన్ 3 ఆకృతి వినాయక చవితి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారిన ప్రజల అభిరుచులకు దగ్గరగా మండపాలను తీర్చిదిద్దారు. అందరికంటే భిన్నంగా ఆలోచించి తామే వినూత్న రీతిలో విగ్రహాలు ఏర్పాటు చేయాలని భావించి వెరైటీ ఆలోచనలతోటి విగ్రహాలను ఏర్పాటు చేసి ట్రెండ్కు తగ్గట్టు వినాయకుడిని నెలకొల్పి నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతోన్న వేళ పండుగలు సాంప్రదాయాలు అని ప్రకృతిని పరిరక్షించకుండా పలు రకాల కెమికల్స్ వాడి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. దానికి భిన్నంగా ఇంకొంతమంది అయితే కెమికల్స్ వాడకుండా మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని అయ్యగల్ల దయాకర్ అనే బీఫార్మసీ యువకుడు వినూత్నంగా జోరసంచితోటి వినాయకుడిని తయారు చేశాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో తాను గత 3 సంవత్సరాల నుండి పర్యావరణ రహిత గణపతులను తయారు చేస్తున్నాడు. మొదట మట్టి వినాయకుడిని, రెండవసారి మాత్రం పేపర్తో వినాయకుడిని తయారు చేశాడు. ఈసారి కొంచెం ప్రత్యేకంగా ఉండాలని జొరసంచితోటి 5 అడుగుల వినాయకుడిని తయారు చేశాడు. వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టేసి పర్యావరణ రహిత గణపతులకు ప్రాధాన్యం ఇద్దామంటున్నాడు. కెమికల్ వాడని వినాయకులను పెట్టాలని, యువతలో కూడా మార్పు రావాలని దయాకర్ అంటున్నాడు. నేను గత 3 సంవత్సరాల నుంచి ఎకో ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేస్తున్నాం. పోయినసారి నేను మట్టితో తయారు చేసిన, నెక్స్ట్ టైం నేను పేపర్తో తయారు చేసిన. ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇలా జోర సంచులతో వినాయకుడిని 5 అడుగుల గణపతిని తయారు చేసినాం. ఇలా తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను తయారు చేస్తే చెరువులో కానీ మన ప్రకృతికి చాలా హాని కలుగుతుంది. సో ఇలా ప్రకృతి పరంగా వినాయకులను తయారు చేస్తే మనకు కానీ ప్రకృతికి కానీ ఎటువంటి హాని కలగదు అని ఉద్దేశంతో ఈ వినాయకుని తయారు చేసినాం. నేను 9 రోజులు పూజించి మా ఊరి చెరువులో నిమజ్జనం చేయాలని నిర్ణయించాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారు. శ్రీకాళహస్తిలో స్వామివారిని దర్శించుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం. ప్రత్యేకంగా నిర్వహించే రాహుకేతు పూజలు చేయించుకున్న మాజీ ముఖ్యమంత్రి. కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్. మరో 90 లక్షల రూపాయలతోటి మటన్ మరియు ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి. గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథుడు. అనంతపురం పెనుకొండ మండలం గుట్టూరులో వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.